ఇదిలా ఉంటే దేశ రాజధానిలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం రికార్డ్ అయింది. పట్టపగలు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. దీపావళి బాణాసంచాతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా పడిపోయింది. ఢిల్లీలోని మొత్తం 38 మానిటరింగ్ స్టేషన్స్లో 38 రెడ్ జోన్లో ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. బుధవారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు అధికారులు. రాబోయే రోజుల్లో గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ హెచ్చరించాయి. దీపావళి కారణంగా పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని పేర్కొంది. దీంతో స్టేజ్ 2 చర్యలను వెంటనే అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా దుమ్ము నియంత్రణపై కఠినమైన నిఘా ఉంచాలని, సమగ్ర ఎన్సీఆర్ వాయు నాణ్యత విధానం కింద అన్ని కాలుష్య తగ్గింపు లక్ష్యాలను సకాలంలో పాటించాలని అధికారులను కోరారు. జీఆర్ఏపీ గాలి నాణ్యతను 4 దశలుగా వర్గీకరిస్తారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 201 నుంచి 300 మధ్య ఉంటే అది స్టేజ్ 1గా, 301 నుంచి 400 మధ్య ఉంటే అది స్టేజ్ 2గా, అదే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 నుంచి 450 మధ్య రికార్డ్ అయితే అది స్టేజ్ 3గా, 450 కంటే ఎక్కువగా నమోదైతే స్టేజ్ 4గా గుర్తిస్తారు. ప్రస్తుతం ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 417గా ఉంది. దీంతో పరిస్థితులు మళ్లీ ఇబ్బందికరంగా మారిపోయాయి. శీతాకాలంలో ఢిల్లీలోని గాలిని విషపూరితంగా మారటానికి ప్రతికూల వాతావరణం, వాహనాల ఉద్గారాలు, పంటలు కాల్చడం, బాణాసంచా కాల్చడం, స్థానిక కాలుష్య వనరులు కారణం అవుతున్నాయని నిపుణులు, డాక్టర్లు చెప్తున్నారు. ఢిల్లీలోని కలుషిత గాలిని పీల్చడం వల్ల తీవ్రమైన అనారోగ్య ప్రభావాలు ఉంటాయని, రోజుకు 10 సిగరెట్స్ కాల్చడంతో ఇది సమానమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు కాలుష్యానికి గురైతే ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు తీవ్రమవుతాయని, అంతేకాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని డాక్టర్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక దీపావళి కారణంగా ఢిల్లీలో వాయు నాణ్యత మరింత పడిపోయింది. రాజధాని వ్యాప్తంగా పలు చోట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటింది. బాణాసంచా పేలులతో ఢిల్లీ గల్లీ గల్లీ దద్దిరలడంతో వాయు కాలుష్యం పెరిగింది. ఢిల్లీలో కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చేందుకు సుప్రీం అనుమతి ఇచ్చినా ఢిల్లీ వాసులు ఆ సమయాన్ని కూడా పట్టించుకోలేదు. కేవలం 8 నుంచి 10 గంటల వరకే ఈ గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవాలని సుప్రీం అనుమతి ఇచ్చింది. కానీ అదేది పట్టించుకొని ఢిల్లీ వాసులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. దీంతో కాలుష్యం మరింత తీవ్రతరమైంది. శీతాకాలం మొదలు కావడంతో ఢిల్లీలో రోజుకు ఎయిర్ క్వాలిటీ దిగజారిపోయే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు వైద్యులు. రైట్, దిగజారుతున్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ న్యూఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో చాలా ప్రాంతాల్లో ఇది 400 దాటేసింది, అన్ని రెడ్ జోన్లో ఉన్నాయని ఒక వార్త వింటూ ఉన్నాం. మనం ప్రతి సంవత్సరం ఈ ఢిల్లీకి సంబంధించి ఈ పొల్యూషన్ అనేది చాలా తీవ్రతరంగా ఈ సమస్య మారుతున్న పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? స్టేజ్ 2కి సంబంధించిన చర్యలకు ఉపక్రమించాలనే ఆదేశాలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మీరు ఎలా ఉన్నారు? మాస్క్ ధరించాలని డాక్టర్ చెబుతున్నట్టుగా తెలుస్తోంది వెంకటేష్. సో ప్లీజ్ వేర్ ద మాస్క్. ప్లీజ్ గివ్ మీ ది అప్డేట్స్. దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కప్పేసింది. నిన్న రాత్రి ప్రజలంతా బాణాసంచా కాల్చడంతో ఈ కాలుష్యం తీవ్రత మరింత పెరిగింది. దాదాపు అనేక చోట్ల 400 పాయింట్లను చేరింది. ప్రస్తుతం నేను ఉన్నటువంటి సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో మీరు కనుక చూస్తే దాదాపు ఇది 500 లెవెల్ చూపిస్తుంది. మన కెమెరామెన్ నాయక్ చూపించండి. ఇది దాదాపు 500 లెవెల్ వరకు కూడా ఇక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి. సో చాలా తీవ్రమైనటువంటి కాలుష్యం. సో పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అంటే చాలా చిన్న దుమ్ము, ధూళి రేణువులు స్ట్రైట్ గా లంగ్స్ లోకి ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్నటువంటి పరిస్థితి. సో ఈ 2.5 లెవెల్ అలాగే PM10 లెవెల్ చాలా తీవ్రమైనటువంటి స్థాయికి దాదాపు 400 to 500 లెవెల్ వరకు కూడా దేశ రాజధాని ఢిల్లీ అంతా కూడా మనకు కనబడుతుంది. ఒకసారి స్కై కూడా చూస్తే ఢిల్లీ స్కై కూడా మీరు చూడండి నాయక్, పూర్తిగా బూడిద రంగుకు మారిపోయింది, కంప్లీట్ గా యాష్ కలర్ కు మారిపోయింది. దీనికి అంతటి కారణం నిన్న రాత్రి కాల్చినటువంటి బాణాసంచా. దాదాపు అర్ధరాత్రి వరకు కూడా ప్రజలందరూ బాణాసంచా కాల్చారు. ఒకవైపు దీపావళి సందర్భంగా సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని అనుమతి ఇచ్చింది 8 నుంచి 10 గంటల వరకు. కానీ
ప్రజలు దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అనేక ఇతర మార్గాల నుంచి గ్రీన్ క్రాకర్స్ కాకుండా ఎక్కువ పొల్యూషన్ ని ఉత్పత్తి చేసేటువంటి క్రాకర్స్ అన్నిటిని కూడా యూపీ, హర్యానా నుంచి తీసుకువచ్చారు. సో దాని ఫలితంగా ఢిల్లీలో భయంకరమైనటువంటి కాలుష్యం ఈ రోజు మనకు కనబడుతుంది. సో కొద్దిసేపటి వరకు నేను మాస్క్ పెట్టుకుని ఉన్నాయి. సో లైవ్ కోసం దీన్ని తీసేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికైతే ఈ వారం రోజుల పాటు ఈ దీపావళి సందర్భంగా చాలా మంది ప్రజలు దీపావళి సందర్భంగా సెలవులు పెట్టుకుని ఆల్మోస్ట్ వారం రోజుల పాటు బయటకు వెళ్లేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సో ఈ నేపథ్యంలో గ్రాప్ 2 స్టేజ్ లెవెల్ ని యాక్టివేట్ చేశారు. సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పైన బ్యాన్ విధించారు. అలాగే పొల్యూషన్ క్రియేట్ చేసేటువంటి వాహనాలు వాటన్నిటిపైన కూడా నిషేధం విధించారు. వెయిట్ చేయాల్సి ఉంది. సో ఇవి ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయనేది గ్రీన్ క్రాకర్స్ నిబంధన పెద్దగా ఈసారి మనకైతే ఫలించినట్లు కనిపించట్లేదు. హరి, వాట్ అబౌట్ ద వెహికల్స్ వెంకటేష్? ఇదివరకు మనం చూసాం సరి బేసిస్ సంఖ్యల ప్రకారం కార్లు కానీ వాహనాలు కానీ బయటికి వచ్చే ఒక నిబంధన ఉండేది. అది ఇంకా అమల్లో ఉందా? మళ్ళీ ఏమన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా? అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సరి బేసి విధానాన్ని తీసుకొచ్చారు. సో దానివల్ల పెద్దగా ఆశించిన ఫలితాలు ఏవి కూడా కనిపించట్లేదని ప్రస్తుతం భావిస్తోంది. సో ఆ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా ఇటు హర్యానాలో బీజేపీ ఉంది, యూపీలో బీజేపీ ఉంది, రాజస్థాన్లో బీజేపీ ఉంది. సో ఈ రాష్ట్రాల పొరుగు రాష్ట్రాల సహకారంతో ఆ కాలుష్యం లెవెల్ తగ్గించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ ఆ పాలకులకు ఇటు అధికారులకు దీనిపైన సరైనటువంటి అవగాహన గాని దాని దిశగా ఈ కాలుష్యాన్ని నిర్మూలించాలి, కాలుష్యాన్ని క్లీన్ చేయాలనేటువంటి ఒక దృక్పథం గాని లేని కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇది ఒక్క రోజుతో తీసుకునేటువంటి చర్య కాదు. దీన్ని లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ మేరకు ప్రభుత్వం అంత అవగాహన చైతన్యంతో ఉందా అంటే అది ప్రశ్నార్థకంగానే మనకు కనబడుతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.